జై శ్రీరామ్, జై గోమాత. భారతదేశంలో హిందువులందరికీ దండాలు. మీరందరూ కొంచెం అలర్ట్ ఉండండి. ఏ పార్టీలైనా మంచిదే, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా కూడా అందరూ హిందువులకు ఒకటే మీకు దయచేసి చెప్తున్నాను, కొంచెం ఆలోచించండి. ఈ 2-3 నెలలను ఆలోచించండి. ఇదేదో తేలిపోయేదాకా ఇది మన పాకిస్తాన్కి మనకు అవుతుంది కదా, అది మీకు తెలుసు కదా జరిగేది. వాడు వచ్చి లాగిడిసి అది బొట్టు తీసి, ఆ బొట్టు లేకుంటే పాపం ఆమె క్రిస్టియన్ కాబట్టి బొట్టు పెట్టుకోలే, ఆ బొట్టు లేకుంటే వాడు లాగిడిచి చూసిండు. అంటే చూడండి, ఆ క్రిస్టియన్లు కూడా చనిపోయి టార్గెట్ హిందువులు క్రిస్టియన్లే, గుర్తుపెట్టుకో. ఇక ఆ టార్గెట్ హిందువులు క్రిస్టియన్లు. ట్రంప్ మీద అని పగ ఉంది వాళ్ళకు. వాడు ఎట్లా మనకు సపోర్ట్ చేస్తుండండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జీవితంలో హిందువులకు క్రిస్టియన్లను చంపేందుకు ప్రయత్నం చేస్తారు. మన భారతదేశంలో వీళ్ళు ఇద్దరు ఉండద్దు, వీళ్ళ మెజార్టీ తగ్గాలి. వీళ్ళు కూడా కంపల్సరీ బీజేపీ కోటెత్తురు. మన కేరళలో కొన్ని ఓట్ బ్యాంక్ పెరిగింది కదా బీజేపీది. అయితే వాళ్ళు క్రిస్టియన్ హిందువులు ఒక్కటైతే మనలా ఉండనియరు, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది మీరు గమనించాలి. మనం ఏం లేదు, సాయంత్రం బార్ల కాడు బర్లు పెట్టుడు, లైన్ గుండు, లోపడు మందు తాగుడు, వెళ్ళిపోడు. ఇప్పుడు సాయంత్రం చూడండి ఒకసారి, బాలపూర్ చరువుతుంది చూడండి, మందమల్లమ్మ కాడ చూడండి. మనకి ఇది ఆయనది వే కదా, మన జాతికి చేసేది అది చూడండి. ఇప్పుడు ఇటువంటిది వేస్తూ ఉన్నారు. మొన్న అందెల శ్రీరాములు పోటీ చేస్తే ఆయనకు ఓటేలే. మన కర్మన్ ఘాటు, బాలపూర్, మల్లాపూర్, మీర్పేట, అల్మాస్గూడ, బడంగిపేట, నాదర్గోల్, ఇవన్నీ కర్మన్ ఘాట్ ఎక్కడ దాకా ఉంటుంది, అక్కడి మన దిల్సున రైతుల దాకా ఉంటుంది. ఇవన్నీ 1,25,000 ఓట్లు ఉంటాయి. వీళ్ళు వేసినా కూడా ఆయన గెలుపుతాడు. అందరి శివాలు మంచివాడు అతను, ఈయనే ఉంటాడు మన దగ్గర. ఇదే మన ఎమ్మెల్యే ఆఫీసు. మనం ఆ ఇంటికి పోతే కలుపుతాడు, ఎవరికైనా కూడా ఫోన్ చేస్తే లేపుతాడు. ఎబుతుకోవడానికి ఎత్తి దాన్ని నాశనం చేసి ఎవడ నష్టం చెప్పండి. ఏమి గట్లా ఉన్నది పరిస్థితి. ఆయన గెలిస్తే మనకు అందరు ఇంటింటికి పాపం ఆయన ఎప్పుడు అందరు కలుస్తాడు మంచిగా. నాగరికులకి ఇక్కడే ఉంటుంది. అవసరం ఉంటే ఆయన రోజు వచ్చి ఆ ఎమ్మెల్యే ఆఫీస్లో కూర్చుంటాడు. చెప్తున్నా, మీరు ఎక్కడ దాకా ఈ దగ్గర మొత్తం 1,20,000, 1,30,000 ఓట్లు వేయండి. వీళ్ళందరూ ఆయనకి ఎత్తే ఆయన గెలుసు కదా మొన్న అందెల శ్రీరాములు గారు వేయలే. ఇప్పుడు చూడండి ఎట్లుందో చెయ్యి దారి. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు అంటారు చూడది, అది జరుగుతూ ఉన్నది అంతా. ఇప్పటికైనా మన ప్రజలందరూ ఒకటై చూడండి. నెక్స్ట్ బీజేపీ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వస్తేనే మనం ఇండియాలో ఉంటాం, లేకపోతే మనల్ని మెడల్ పట్టి నూపుతారు వాళ్ళు. చూడండి, ఇప్పటికే వాడు దగ్గర 10 కోట్ల మంది దాకా అయ్యాడు. వాడు పాకిస్తాన్లో వచ్చి ఇక్కడ వాడుకొని 5-6 పిల్లలు కానీ పోతా ఉన్నాడు. అంటే ఏం తెలివింది మనలో చెప్పండి. ఇక చూడండి ఏం చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఎట్లా బుద్ధి లేదు. అయ్యో వాడు డబ్బులు ఇస్తుకోవచ్చు, వచ్చినప్పుడు పిల్లలు ఉంటుర్రు. వీళ్ళు ఇక్కడ ఆ పిల్లలది ఇండియన్ సిటిజన్, ఆ పిల్లలది. ఇక చూడు వాళ్ళు మంచి టార్గెట్ వేసి చూడండి. వాడు ఇది వెస్ట్ బెంగాల్, అది పంజాబ్. వీళ్ళు మంచిగా పెంచి పోషించుకుంటే జనాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు కనదేరవపోతే అతి త్వరలో వాళ్ళ మసీదుల కాడ ఊడవాళ్ళు చెప్తుంది. ఇక నేనేం చెప్పలేను. నేను ఒర్రి నా గొంతంతా పోతుంది. వీడు ఎవడు అవలగాడు అనుకుంటున్నాను. వీడు ఎందుకు ఒరుతుండో, వీడు అవలగాడని వాళ్ళు అనుకుంటున్నారు. మనోళ్ళు కాదు, ఆ అవలగాడు. వీళ్ళు ఎంత ఒరినా కూడా వాళ్ళు వినరు హిందువులు. అసలు అప్పుడే వింటారు, సాయంత్రం కోటర్ తాగుతారు, ఆ సైకిల్ పెడతారు, బండి పెడతారు, దెంగెత్తారని అనుకుంటారు. అది సంగతి. కొంచెం ఆలోచించుకోండి దయచేసి చెప్తున్నా. నేను నా కోసం కాదు, మన పూర్వీకుల కోసం కాదు. వాళ్ళు ఎన్నడో పోయి మీద ఉన్నారు. మనం కూడా ఇంకో 2-3 నెలలు మనం కూడా మీద ఉంటాం. పోయి మనం ఉండే మనవలు మనవరాళ్ళు ఇవాళ చెప్పిన మన ఫోటో మీద తుక్కుని ఉంచుతారని, వీళ్ళు ఎందుకు లేట్ చేసిరని అదంతా గమనించారు. దయచేసి చెప్తున్నా. మిమ్మల్ని ఎవరిని ఏమంటలేను. నన్ను ఎవడో అవలగాడు, వీడు ఊక చేస్తుండు, వీడు ఏందో అని నన్ను అనుకోకూడదు మీరు దయచేసి. ఈసారి నెక్స్ట్ అందరి శ్రీరాములు గెలిపిద్దాం, ఆయనకు మనం సపోర్ట్ చేద్దాం. మీరు ఏమి వేయకుండా ఓటేయండి, ఆయనకు డబ్బులు ఏమి ఇవ్వకూడదు. లైన్లో ఇవ్వడండి, ఆ రోజు ఓటేయండి. ఇట్లా మొత్తుకొని నేను 60 వీడియోలు పెట్టిన, 60 వీడియోలు. అది చూడండి ఒకసారి దయచేసి చెప్తున్నాను. జై హింద్, జై గోమాత,
జై శ్రీరామ్.